Welcome back, dear students. This is our YouTube channel. Now I'm going to about ray optics. Now continuation problem number 7. ఈ క్వశ్చన్ లో ఏం అడిగారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాద్దాం, ఆఫ్టర్ దట్ సబ్స్టిట్యూషన్, ఆఫ్టర్ దట్ సింప్లిఫికేషన్. విత్ ఆఫ్ వన్ ఆఫ్ టూ స్లిట్స్ ఇన్ ద యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్స్ లో దాని విత్ 4 times ఉంటుంది. దట్ ఆఫ్ ది అదర్ స్లిట్ అంటే ఫస్ట్ స్లిట్ ని కంపేర్ చేసినప్పుడు సెకండ్ స్లిట్ కి 4 times మోర్గా ఉంటుందని అర్థం. The ratio of the maximum of the minimum intensity in the interference of the pattern. First, interference ratio లో maximum minimum చెప్పాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్. ఇక్కడ మనం ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తామంటే I is intensity is directly proportional to width of the slits and area of cross section. Intensity is directly proportional to wavelength, at the same time area of cross sections. So first ఈ రెండు explain చేద్దాం. That is intensity I1 by intensity I2 is equal to omega 1 by omega 2. Here according to our condition ఏమని అడిగారంటే దట్ ఈస్ ఫస్ట్ స్లిట్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్లిట్ కి 4 times మోర్గా ఉంటుందని. సో దట్ 4 omega 2 by omega 2 ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. ఆఫ్టర్ దట్ ఇక్కడ నుంచి I1 దట్ ఈజ్ ఈక్వల్ I1 by I2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అని రాస్తాం. ఆఫ్టర్ దట్ సెకండ్ వన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద రేషియో ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ప్యాటర్న్ చెప్పాలి. అంటే సెకండ్ కేస్ దట్ ఈస్ I is directly proportional to I1 by I2 is equal to A1 by A2 whole square. దీని గురించి రాస్తాం. దీన్ని జనరల్గా ఇదిగోండి దట్ ఈస్ I is directly proportional to A square అని రాస్తాం. మనకు వచ్చిన కండిషన్స్ని తీసుకుందాం. అకార్డింగ్ టు A1 by A2, sorry I'm writing here I1 by I2 is equal to A1 by A2 whole square అని రాస్తాం. స్క్వేర్ రూట్ ని రాయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ I1 by I2 is equal to A1 by A2 అని రాస్తాం. I1 by I2 వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 4 కదా, సో స్క్వేర్ రూట్ 4 అని రాయండి. దట్ ఈజ్ A1 by A2. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే దట్ ఈజ్ ఈక్వల్ 2 నే కదా, సో దట్ A1 by A2 is equal to 2 అని రాస్తాం. ఫ్రమ్ ఈ కండిషన్ దగ్గర నుండి ఫ్రమ్ దిస్ కండిషన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు A1 by A2. దట్ ఈస్ 2 A2 ఈజ్ ఈక్వల్ టు A1. ప్రెసెంట్ మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ మ్యాక్సిమం మినిమం చెప్పాలి. సో నేను ఫస్ట్ మ్యాక్సిమం ఫార్ములా రాస్తున్నా. సారీ, దిస్ ఈజ్ నాట్ ఏ ఏరియా, దిస్ ఈజ్ ఆంప్లిట్యూడ్. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, దిస్ ఈజ్ ఆంప్లిట్యూడ్. సో నా ఐఎమ్ రైటింగ్ ఇప్పుడు నేను రాస్తానంటే ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆంప్లిట్యూడ్ కి రేషియోలో రాస్తున్నా. దట్ ఈజ్ ఈక్వల్ టు I maximum I minimum ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ A2 హోల్ స్క్వేర్, ఇది మ్యాక్సిమం, బై A1 మైనస్ A2, దిస్ ఈజ్ మినిమం. A ఈజ్ రిప్రజెంటెడ్ బై ఆంప్లిట్యూడ్స్ maximum and minimum. That is I maximum by I minimum, that is equal to A1 is equal to 2A2 A2 whole square by 2A2 minus A2 whole square. Just simple, this is equal to 3A2 whole square by A2 whole square. That is equal to 9 A2 square by A2 square. That is equal to 9 by 1. That is I maximum and I minimum, the ratio is equal to 9:1. So this is our correct answer. Thank you. Have a nice day. Please subscribe our channel. Welcome back, dear students. Now continuation problem here given from 7th. Actually before explanation question is 6th one. Two wavelengths lambda 1 lambda 2 and lambda 2 used in the young double slit experiment. ఇక్కడ యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో దే ఆర్ గివింగ్ 2 wavelengths. lambda 1 is equal to 450 nanometer, lambda 2 is equal to 650 nanometer.
మినిమం ఆర్డర్ ఆఫ్ ది ఫ్రింగ్స్ ప్రొడ్యూస్డ్ లాంబ్డా బై లాంబ్డా 2 అంటే ఫస్ట్ వన్ తో కంపేర్ చేసినప్పుడు సెకండ్ వన్ ప్రొడ్యూస్డ్ మాక్సిమం అయితే విచ్ ఈజ్ ఓవర్లాప్ విత్ ద ఫ్రింగ్స్ ప్రొడ్యూస్డ్ బై లాంబ్డా 1 ఓవర్లాప్ అవ్వడం అంటే మన యాక్చువల్లీ ఇక్కడ టు వాటర్ పాండ్స్ ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి వీఆర్ గోయింగ్ టు నవ్ ఇక్కడ 2 స్టోన్స్ ని ఆల్టర్నేటివ్ గా దీని మీద త్రో చేసినప్పుడు ఇక్కడ వేవ్స్ అనేవి ఇలా రావడం జరుగుతుంది. సో ఈ 2 వేవ్స్ ఒక పాండ్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు ఆ వేవ్స్ అనేవి ఆటోమేటిక్ గా సెకండ్ వన్ విత్ కి ఓవర్లాప్ అవుతూ జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఎట్ ద సేమ్ టైం ఇక్కడ యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్స్ లో వన్ ఫ్రింగ్ ఈజ్ ఓవర్లాప్ టు సెకండ్ ఫ్రింగ్ అయినప్పుడు ఫస్ట్ ఫ్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ వాల్యూ ఎంత వస్తుందో చెప్పమన్నారు. ఇది క్వశ్చన్. అవర్ ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు young double slit experiment y is equal to n1 lambda 1 capital D by small d and y2 is equal to n2 lambda 2 d by small d. ఇవి రెండు కంపేర్ చేసినప్పుడు n1 lambda 1 capital D by small d is equal to n2 lambda 2 d by small d. ఇవి రెండు క్యాన్సిల్. దట్ ఈస్ n1 lambda 1 is equal to n2 lambda 2. n1 by n2 is equal to lambda 2 by lambda 1. Actually second fring is equal to n1 by n is equal to lambda 2 by lambda 1. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇది. సో lambda 2 is equal to 650 nanometer and lambda 1 is equal to 450 nanometer. These two units is cancelled. That is equal to 13 times cancel 5 table. This is 9 times cancel. That is n1 by n. So n value is equal to how much? N is equal to 9. So how many frings is overlap in the which is overlap within the frings are produced by lambda 1 is equal to 9. Thank you. Have a nice day.